హాయ్ గైస్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది మోటివ్ ఫర్ మర్డర్ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమా గురించి. ఈ సినిమా లయన్స్ గేట్ ప్లే లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సో చూడాలా వద్దా అని కన్ఫ్యూజన్ అయితే ఉంటే డెఫినెట్లీ ఈ వీడియో మీకోసమే. రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య సైకో కిల్లర్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమా కూడా అదే కోవకు చెందింది. స్టోరీ మాట్లాడితే సినిమా స్టార్ట్ అవగానే ఒక మర్డర్ అయితే జరుగుతుంది. దాంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. అనవసరమైన సీన్లు ఏమీ పెట్టకుండా లైట్ గా పాయింట్ లోకి వెళ్ళడం నాకైతే కొంచెం బాగా అనిపించింది. కిల్లర్ యూజ్ చేసే ప్యాటర్న్ మరియు వాటి బ్యాక్ స్టోరీ వినడానికి ఆసక్తిగా అనిపించిన వాటిని అంత ఇంట్రెస్టింగ్ అయితే చూపించినట్టు అనిపించలేదు. ఇన్వెస్టిగేషన్ చాలా తెలిసిన ఫార్మాట్ లోనే నిజంగా సాగుతుంది. ఎక్కడ వావ్ అనిపించే ట్విస్టాలు, కిల్లర్ ఫోటో పబ్లిష్ అయినా వాడు హ్యాపీగా మర్డర్లు చేస్తూ తిరుగుతూ ఉంటాడు. ఇది అసలు నాకైతే ఎక్కడ ట్రస్ట్ చేయాలనిపించలేదు. మర్డర్ సీన్లు కూడా ఇంట్రెస్టింగ్ గా లేవు. చంపుతానని ఫోన్ చేసి చంపేస్తారంతే. క్లైమాక్స్ కూడా పార్ట్ 2 తీస్తారా అన్నట్టుగా వదిలేస్తారు. అది కూడా అంత సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు. మొత్తానికి ఈ సినిమా ఒక సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్రైమ్ థ్రిల్లర్. సినిమా లెంత్ గంటన్నర లోపే ఉంటుంది. యాక్టర్స్ వాళ్ళ పాత్రలకు తగ్గట్టుగా బాగా నటించారు. సినిమాలో ఎలాంటి అన్వాంటెడ్ కంటెంట్ అయితే లేదు. ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చు. నాకు నవ్వు వచ్చిన విషయం ఏంటంటే ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉందంట. నా రేటింగ్ ఈ సినిమా 2.2 అవుట్ ఆఫ్ 5. ఈ రివ్యూ నచ్చిందా అయితే వీడియో లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో రివ్యూలో.